Come on to the dais. Morning, sir. Good morning. Thanks. You're welcome. నమస్తే మేడం. ఇప్పుడు మన ముఖ్య అతిథి మన జిల్లాకి కొత్త కలెక్టర్గా విచ్చేసిన శ్రీమతి రాజేశ్వరీదేవి గారిని వారి సందేశాన్ని మీకు వినిపించవలసిందిగా కోరుతున్నాను. మేడం ప్లీజ్. డియర్ ఫ్రెండ్స్, మీ ప్రిన్సిపల్ గారు అన్నట్టు నేనేమి సందేశాలు వినిపించడానికి రాలేదు. డోంట్ వరీ. నేను ఒకప్పుడు స్టూడెంట్ని కనుక నా మనసులోని మాటల్ని మీతో చెప్పాలని వచ్చాను. జనరల్ గా ఇలాంటి సభల్లో మాట్లాడే వాళ్ళందరూ చూడండి పిల్లలు, బాగా చదవాలి, కష్టపడి చదవండి అని చెప్తూనే ఉంటారు. 20 సంవత్సరాల క్రితం నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఇలాగే బెదిరించేవారు, కష్టపడి చదవండి, కష్టపడి చదవండి అని. కానీ నేను చెప్పేదొక్కటే, కష్టపడి చదవకండి. చదువంటే ఇష్టపడి చదవండి. చదువుని ప్రేమించి చదవండి. చదువుని గౌరవించి చదవండి. అందులోనే మీ విజయ రహస్యం ఉంది. ప్రపంచ ప్రముఖులందరూ ఒకప్పుడు స్టూడెంట్సే. ఒక అబ్దుల్ కలాం, ఒక అమర్త్య సెన్, ఒక సచిన్ టెండూల్కర్, ఒక సానియా మిర్జా ఇలాంటి నేషనల్ ఇంటర్నేషనల్ పర్సనాలిటీస్ మీలోంచి వచ్చిన వారే. కాలేజ్ లైఫ్ లో చదువు ఉంటుంది, సరదాలు ఉంటాయి. వాళ్ళలాగే ఆ స్థాయికి మీరు ఎదగాలంటే మీ సరదాలు కొంచెం పక్కన పెట్టి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. తప్పదు. డెడికేషన్, డివోషన్, సిన్సియర్ ఎఫర్ట్ ఉంటే చాలు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం అనుకున్న టార్గెట్ ని రీచ్ అవ్వచ్చు. దానికి ఉదాహరణ ఇదిగో మన శ్రీనివాస్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అతను ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో చదువు కొనసాగించాడో నాకు పూర్తిగా తెలుసు. ఏమిటి మేడం ఆ పరిస్థితులు? చెప్పండి మేడం, చెప్పండి మేడం, చెప్పండి మేడం. కానీ ఆ విషయం నేను చెప్పే కన్నా శ్రీని చెప్తేనే బాగుంటుంది. మిస్టర్ శ్రీనివాస్ ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోల్డ్ మెడల్ సాధించి మీ ముందు నుంచున్నానంటే దానికి కలెక్టర్ గారే కారణం. ఆవిడే లేకపోయి ఉంటే నేను సాధించేవాడిని కాదు. మాది అందమైన పల్లెటూరు, చుట్టూ పచ్చని చెట్లు, పైరు పొలాలు, ఎంతో ప్రశాంతమైన వాతావరణం. అక్కడ మా చదువులు, మా ఆటలు, మా పాటలతో ఎంతో సరదాగా గడిచిపోయేది. Come on,
పేరు నిలబెట్టావయ్యా. తీసుకో. ప్రియమైన ప్రజలారా, ఈ కార్యక్రమంలో ఎంతో మంది ప్రజలు అవి కావాలి ఇవి కావాలని అర్జీలు పెట్టుకున్నారు, తమ సమస్యలు చెప్పుకున్నారు. పోతే నేను చెప్పొచ్చేది ఏంటంటే, అయ్యా మంత్రి గారు రచించండి బాబు, రచించండి. అసలు నీ సమస్య ఏంటయ్యా? ఇవాళ దేశంలో జనాలు, జబ్బులు, అప్పులు, అవినీతి అన్ని మా బాగా పెరిగిపోతున్నాయండి. కానీ మా కూల్ రేటు మాత్రం పెరగడం లేదు బాబు. నిజాలు మాట్లాడితే ఎలా? అయ్యా, ఒక క్వార్టర్ అయితే 2 క్వార్టర్లు ఉచితం అనే పథకం పెట్టండి. వచ్చే ఎలక్షన్ లో మా తాగబోతుల ఓట్లన్నీ మీకే. అరే, ఇతను హాస్పిటల్ తీసుకెళ్ళాలని చూడండి. అయ్యా, మా సమస్య అది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఆసుపత్రి లేదండి. అందుబాటులో వైద్యం లేక అవస్థలు పడుతున్నామండి. కావాలంటే శ్రమదానం చేస్తాం. ఆసుపత్రి అడగండి బాబు. అలాగే 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 అంటున్నాను కదయ్యా. మీ అందరికీ అందుబాటులో ఉన్న స్థలాన్ని చూపెడితే ఆసుపత్రి కట్టించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిల్లలంతా బాగున్నారా? మీ దయ వల్ల బాగున్నారండి. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం మంత్రి గారు. నమస్కారం రాయుడు గారు. నమస్కారం, నమస్కారం. రండి కూర్చోండి. పర్వాలేదు రండి. మీటింగ్ అయ్యాక నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. ఎంత మాట. కానీ సమస్యలు చెప్పుకోవటానికి ఇటువంటి వేదికే సరైన ప్రదేశం కదా అల్లుడు గారు. చూడండి, అయ్యా ప్రజలారా, మీ అందరికీ ఓ శుభవార్త. ఆసుపత్రి కోసం స్థలం అని ఇప్పుడే అనుకున్నావా? అది రాయుడు గారికి ఎలా తెలిసిందో ఏమో కానీ అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారి 10 ఎకరాల పంట భూమిని ఆసుపత్రి కోసం అడగకుండానే చేశారు. రాయుడు గారి గొప్ప మనసు వర్ణించడానికి మాటలు చాలవు. గోరంత సాయం చేసి కొండంత పబ్లిసిటీ చేస్తుంది ఈ రోజుల్లో. పొగట్టల కోసం చేసేది దానం కాదు, పొగరుతో చేసేది ధ్యానము కాదు. థ్యాంక్ యూ సార్. లక్ష్మి అమ్మా, ఏమిటి ఈ హడావుడంతా? ఈ రోజు కృష్ణాష్టమి కూడా కాదు, మరి కృష్ణుడు పాదాలు వేసావేంటి? మన ఇంటికి చిన్ని కృష్ణుడు రాబోతున్నారు కదా, అందుకే. లేదమ్మా, లక్ష్మి ఏంటో హడావుడు చేస్తుంది. నువ్వు నీళ్ళు వేసుకున్న విషయం విన్న దగ్గర నుంచి ఇది కంగారు పడ్డమే కాదు, అందరినీ కంగారు పెట్టేస్తుంది. రేపు బాబు పుట్టాక వాడి కాలు కింద పెట్టనిస్తుందో లేదు మరి. ఒక్క క్షణం కూడా వదలను. పాలు ఇవ్వడానికి మాత్రం కాసేపు పక్కకిస్తా. ఆ కాసేపన్నా ఇస్తాను. సంతోషం అన్నటక్క, ఈ రోజు కుంకుమకు పాలలో వేసుకుని తాగాలి. అప్పుడే దప్ప పండు లాంటి కొడుకు పుడతాడు, లేదంటే నల్ల కృష్ణే పుడతాడు. మన కర్రావు దుడికి తోడుగా ఉంటాడు. లక్ష్మి, ఆగు.